డీటెయిల్స్ చూద్దాం. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సులే, టీఆర్ బాలు పలువురు కూటమి ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రేపు జరగబోయే స్పీకర్ ఎన్నిక, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ఇండియా కూటమి నేతలు చర్చించారు. PP Chairperson wrote a letter to the wartime Speaker Bhartwari Mahtab informing the decision of appointment of Rahul Gandhi as the leader of opposition in the Lok Sabha. Other office bearers will be decided later. That's all. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇండియా కూటమి నేతలు రేపు ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించింది ఇండియా కూటమి. ఇటు కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే లోక్సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అందరూ కూడా రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. తర్వాత యూపీఏ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రస్తుతం లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఉన్న భర్తృహరి మెహత్కు ఒక లేఖ రాశారు. లోక్సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నాము, దానికి సంబంధించి అమలు చేయాలని చెప్పి లెటర్ రాసిన నేపథ్యంలో అధికారికంగా మీడియాకు ప్రకటించారు. ఇక రేపు దాన్ని ఆమోదిస్తూ కూడా ప్రోటెం స్పీకర్, లోక్సభ ప్రోటెం స్పీకర్ అధికారిక ప్రకటన చేస్తారు. కానీ ఇప్పటికే ఇండియా కూటమి సంబంధించి ఫ్లోర్ లీడర్లందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన విపక్ష పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో విపక్ష పార్టీ నేతగా రాహుల్ గాంధీని 10 సంవత్సరాల కాలంలో తొలిసారి రాహుల్ గాంధీ విపక్ష పార్టీ నేతగా కూడా ఎన్నికయ్యారు. ఇక వీటితో పాటు విపక్ష నేతను ఎన్నుకోవడంతో పాటు రేపు జరగబోయే స్పీకర్ ఎన్నికకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల ఫ్లోర్ లీడర్లందరూ కూడా హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, టీఆర్ బాలు, సుప్రియా సులే, ఇతర ఫ్లోర్ లీడర్ ఇతర పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లందరూ కూడా హాజరయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వారి ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేసింది. రేపు జరగబోయే స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఓటింగ్లో అందరూ పాల్గొనాలి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశాలకు హాజరై వాయిదా పడే వరకు కూడా అందరూ కూడా లోక్సభలోనే ఉండాలనేది 3 లైన్ విప్ జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా రేపు హాజరు కాబోతున్నారు. మొత్తం 234 మంది కాంగ్రెస్ ఎంపీలు, మరోవైపు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న మరో 3, మొత్తం 237 మంది ఎంపీలు రేపు హాజరు కాబోతున్నారు. మరికొంతమంది ఇండిపెండెంట్ ఎంపీలతో కూడా, ఇతర పార్టీల ఎంపీలతో కూడా కాంగ్రెస్ మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. వారి మద్దతు కూడా కూడగట్టుకుని ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. అంటే అక్కడ సంఖ్యాబలం చూసుకుంటే కనుక, సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఇటు ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 237 ఉన్నాయి. ఒకవేళ ఇంతకుమంది ఇతరులు యాడ్ అయినప్పటికీ కూడా అక్కడ సంఖ్యాబలాన్ని బట్టి చూసుకుంటే కనుక మ్యాజిక్ ఫిగర్ అనేది 272 ఉంది. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఎన్డీఏ కూటమికి బలం ఎక్కువ ఉంది. మ్యాక్సిమం ఎన్డీఏ కూటమి ఈ స్పీకర్ ఎన్నికలో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇక్కడ పోటీ పెట్టడానికి ప్రధాన కారణం స్పీకర్గా ఓం బిర్లాను, అంటే బీజేపీకి సంబంధించిన ఎంపీని ఎన్నుకునే నేపథ్యంలో ఇటు డిప్యూటీ స్పీకర్గా విపక్ష పార్టీకి అవకాశం ఇవ్వాలనేది ప్రధానంగా ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆలోచించి నిర్ణయం చెప్తామని చెప్పినప్పటికీ కూడా వారి స్పందన అనేది కరువైంది. అందువల్లే అవమానించే విధంగా వ్యవహరించారు అనేది ప్రధానంగా ఇండియా కూటమి నేతలు కానీ ఇటు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ స్పీకర్ ఎన్నిక అనేది అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే కె సురేష్ను విపక్ష కూటమికి సంబంధించిన, అంటే ఇండియా కూటమికి సంబంధించిన స్పీకర్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. మధ్యాహ్నం 12 గంటల లోపు ఓం బిర్లా అలాగే కె సురేష్ ఇద్దరు కూడా లోక్సభ స్పీకర్గా నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఇండియా అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు సంబంధించి పార్టీలు కూడా, కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా తప్పనిసరిగా ఈ లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో పాల్గొనాలి. అందరూ కూడా కంపల్సరీ లోక్సభ సమావేశాలకు హాజరు కావాలంటూ కూడా ఇరు కూటములు విప్ జారీ చేశాయి. ఇక మొత్తంగా చూసుకుంటే లోక్సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడం ఒక ఎత్తు అయితే,
దానికి స్పీకర్ ఎన్నికకు సంబంధించి అందరూ పాల్గొనాలనే దానిపై కూడా కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, స్పీకర్ ఎన్నిక కార్యక్రమంలో ఏ విధంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని దానిపై కూడా ప్రధానంగా ఈరోజు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గతంలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీగా లేనప్పటికీ మోడీ పాలన పైన అనేక ప్రశ్నలు సంధించారు. మరోవైపు మోడీ వారి అనుయాయులకు ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచిపెడుతున్నారనే దానిపై కూడా అనేక విమర్శలు చేశారు. అనేక ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా విపక్ష నేతగా ఉన్నారు కాబట్టి మరిన్ని పదునైన మాటలతో ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టేందుకు అవకాశం ఉంటుందనే నేపథ్యంలోనే రాహుల్ గాంధీని విపక్ష నేతగా ఎన్నుకున్నట్లుగా ఇండియా కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.